అరుంధతిని చూడాలి. అరుంధతిని చూడాలి. ఏంటి ఇంకా రిప్లై రాలేదు? రిప్లై పంపలేదేంటి? ఏ అంతరంగాన్ని చూశాను. అంతరంగాన్ని చూశాను. నీకు బాగా తొందరగా ఉందే, అస్సలు ఆగట్లేదు. రా. సీత ఎక్కడుందమ్మా? అక్కడున్నారు మేడం. సీత. ఆంటీ మీరా? ఆంటీ ఏంటమ్మా ఆంటీ? చక్కగా అత్తయ్య గారనో అత్తయ్య అనో పిలవచ్చుగా. ఏంటి విడా ఇంకా పూర్తిగా నేను సరే అనలేదుగా. పర్వాలేదులేమ్మా, నువ్వేం ఇబ్బంది పడకు. ఏదో అలా అనిపించింది. అయ్యో, దేనికి ఎందుకంత ఫీల్ అవుతున్నారు అత్తయ్య గారు? ఏంటనమ్మా, నా అన్న బంధం ఏదో నన్ను కదిలించింది. దుఃఖమో సంతోషమో తెలియదు కానీ కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను. బాధపడకండి అత్తయ్య గారు. నన్ను ఇది బాధ కాదమ్మా, ఎంతో కాలం నుంచి ఉన్న బాధ బరువు తగ్గినట్టుంది. సీత గారు, మీకు పార్సల్ వచ్చింది. పార్సలా? ఒక్క నిమిషం. పర్వాలేదు, నువ్వు వెళ్ళమ్మా, నేను సరుకులు తీసుకొని వస్తాను. మీరు మీ అబ్బాయికి చెప్పి ఇక్కడికి వచ్చారా? లేదమ్మా, నేను వచ్చేటప్పుడు వాడి ఇంటి దగ్గరే లేడు. ఈ పార్సిల్ మీ అబ్బాయి పంపించాడు. మా అబ్బాయా? అవును. ఏం పంపాడో చూడు. చూడ్డం కాదు, అసలు ఇలా పంపించడం ఎందుకు? వాడు నీకనే కాదు, వాడి ఫ్రెండ్స్ కూడా ఇలాగే పంపించడం వాడికి అలవాటు. తీసుకోవడం ఇష్టమో కాదో తెలుసుకోవాలి కదా. పోనీ నాకివ్వమ్మా, నేను వాడికిచ్చేసి అసలేంట్రా ఇలా పంపడం అని అడుగుతాను. అయ్యో, నేనేమి తప్పుగా అనలేదు. మీ అబ్బాయే పంపించాడన్నాను. అయితే ఇష్టమేగా? నా ఇష్టానికి తగ్గవే పంపాడు. పంపాడు అంటే ఇంకేం పంపాడు? మా రాముకి, అదే చిలకకి తోడుగా ఇంకొక చిలకని పంపించాడు. మీ దగ్గర చిలకకి ఓ తోడు, మీకు ఇలాగే నేను తోడుగా రావాలని ఆశిస్తున్నా. రాము. నచ్చిందా? దానికి నచ్చింది. ఒక తోడు దొరికింది, అది నాకు కూడా నచ్చింది. ఇంతకీ ఇదేంటో చూడు. ఇక్కడ కౌంటర్ దగ్గర డిస్టర్బెన్స్ అవుతుంది, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం.
బ్యూటిఫుల్. బాగుంది కదూ? ఇది నాకు ఇష్టమని మీ అబ్బాయికి ఎలా తెలుసు? సీత సీత అని చాలాసార్లు మేము ఇంట్లో అనుకున్నాం. పైగా మన పరిచయం సంగీత రాగాల మధ్యగా జరిగింది. అది వాడికి తెలుసు. నువ్వు సంగీత సాధన చేస్తావని కూడా తెలుసు. నా ఇష్టాలను బాగానే తెలుసుకుంటున్నాడు. ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తే అమ్మో ఇది ముందొద్దులే, తర్వాత చెప్దాం. ఏది ఒక రాగం పలికించు. ఇప్పుడా? ఇక్కడ నలుగురిలో గుర్తింపు కళ కన్నా ఏది ఎక్కువవదు. స్వార్థం ఎరగని కళకి అభినందనలే తృప్తినిస్తాయి. హలో, సీత చాలా చక్కగా వయలిన్ వాయిస్తుంది. అయ్యో అత్తయ్య గారు, నా తృప్తి కోసం ఒక్క రాగం ప్లీజ్. బాగా వాయిస్తుంది. సీత, చాలా బాగా ప్లే చేశావు. రేడియో సీతని విన్నాం, కానీ ఇప్పుడు నిజంగా చూశాం. చాలా కాలం తర్వాత ఒక ఆనందాన్ని అందించాడు మీ అబ్బాయి. థ్యాంక్స్ చెప్పండి. ముహూర్తాలు పెట్టుకుంటే నువ్వే చెప్పచ్చు. అవి మాత్రం మేమెదురుపడి మాట్లాడుకున్నప్పుడే. ఈ పనస్తోన తిను. పనస పండు లాంటి పిల్లాడు పుడతాడు. అందరూ బోండం బోండం అంటారేమో మమ్మా. పండంటే పండు కాదే, పిచ్చి మొహమా. పనసతోనలాగా నిగనిగలాడుతూ పచ్చగా పుడతాడు పండంటి బిడ్డ. అమ్మా స్వర్ణ, ఇదిగో ఈ దానిమ్మ గింజలు తిను. దానిమ్మ గింజల్లాంటి పలువరు చూస్తుంది. ఓహో అలాగా. ఈ ఆపిల్ ముక్కలు తింటే ఆపిల్ పండు రంగు వస్తుంది కదూ. తిను. ఇదిగో సాకేత్, సీతాలతో చెప్పి బత్తాయి జ్యూస్ రెడీ చేయించురా. తాతయ్య, ఇంకా చాలమ్మా.
అలా అనకూడదే. పళ్ళే బలం. పళ్ళే పండంటి ఫలాన్ని ఇస్తాయి. స్వర్ణ ఆ బావు పిలుస్తున్నాడమ్మా. వెళ్ళు వెళ్ళు, వాడేమైనా తెచ్చాడేమో. అమ్మా స్వర్ణ, ఒకవేళ తేకపోతే ఏమన్నా తేవాలా అని అడిగితే పాలకోవా తెమ్మను. అలాగే తాతయ్య, వస్తానమ్మా. అందమైన బావా ఆవు పాలకోవా, అందమైన బావా ఆవు పాలకోవా. అందమైన బావా ఆవు పాలకోవా. ఏంటి బావా పిలిచావు? ఏయ్, నీది కడుపేనా అలా తింటున్నావు? కాబట్టి కదా లోపలికి వెళ్తున్నాయి. అంత ఆపగా తింటున్నావే? అమ్మమ్మ ప్రేమగా పెడుతుంది. అవును, నువ్వు ఏమైనా తినిపించాలనుకుంటున్నావా? అదొక్కటే తక్కువైంది. చాచి మొహం వాచేలా కొట్టాలనుకుంటున్నాను. అసలు ఎందుకు ఈ దొంగ వేషాలు? వేషం అంటేనే వేషం వేయడం, అందులో దొంగ వేషం ఏంటి, దొర వేషం ఏంటి? నువ్వు 2 వేషాలు పోషిస్తున్నావుగా. రా, ధైర్యం ఉంటే ఇక్కడ నువ్వు నన్ను అన్న మాటలే అక్కడ మంగమ్మ ముందు అందు గాని రా. ఏమన్నావు? మంగమ్మ? ఏ కాదా? పొగరెక్కి మాట్లాడకు. నువ్వు నన్ను ఇలా అన్నంత కాలం నేను ఇలాగే అంటాను. రా, వచ్చి మాట చెప్పు. చూడు, టార్చర్ పెట్టడం నీకు మీ గ్రానీకి చెల్లుతుందని అనుకోకు. నొప్పి తెలియకుండా టార్చర్ పెట్టడం నాకు తెలుసు. మా అమ్మ నాన్న అక్క ఎంత బాధ అనుభవించారో మీరు అంతకన్నా ఎక్కువ అనుభవించేలా చేస్తాను. ఓహో, అసలు ఉద్దేశం ఇదన్నమాట. ఇప్పుడే తెలిసిందా? నేను తలంచి తాళి కట్టించుకుందే అందుకు. దించుతా, మొత్తం మీ అహంకారం, పొగరు, పెత్తనాలు అన్ని దించుతా. స్వర్ణ నన్ను క్షమించు అనేలా చేస్తా. అరవకు. రాగం మారిస్తే మీ గ్రాని తాళం మారుస్తుంది, బతుకు మద్దలవుతుంది. జాగ్రత్త. సావిత్రక్క, సావిత్రక్క. ఏంటన్నయ్యా, స్వర్ణ కడుపుతోటుందంటగా? వార్త నీదాకా వచ్చింది. మా ఇల్లు దాటాకేగా ఏ వార్తైనా మీకు చేరేది. అవునులే, గోడ దాటే కదా ఇంట్లోకి వచ్చేది. మీ తల గోడ మీదే కాబట్టి ముందు మీకే తెలుస్తుంది. ఏదైనా శుభవార్తే విన్నాను. స్వీటు అది ఏమీ లేదా? దాని గురించి ఆలోచిస్తున్నాం. దానికి బావి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు? వీధి చివరన స్వీట్ షాప్ ఉంది. నన్ను తెమ్మన్నా నేను తెస్తాను. నేను నీకు పెట్టే తీపి గురించి ఆలోచించట్లేదు. స్వర్ణకి ఇష్టమైనవి నేనే స్వయంగా చేసి తీసుకెళ్లి ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. చేసి పెట్టడానికి సరుకులు కావాలి, ఆలోచనలు కావు. నాకు తెలుసు. తెలిసాక ఆలోచించడం ఎందుకక్క? మా పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉంది. ప్రేమ టన్నుల కొద్దీ ఉన్నా టిన్నుల్లో సరుకులు నిండుకున్నాయి. చేసి పెట్టడానికి సరుకులు కావాలి, ఆలోచనలు కావు. నాకు తెలుసు. తెలిసాక ఆలోచించడం ఎందుకక్క? మా పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉంది. ప్రేమ టన్నుల కొద్దీ ఉన్నా టిన్నుల్లో సరుకులు నిండుకున్నాయి. చేతిలో డబ్బు అంతగా లేదు. మధ్య తరగతి వాళ్ళం, మన కష్టాలు మనల్ని వదిలి వెళ్ళేవి కావు. పిండి వంటలకు డబ్బులు అందకపోతే కాస్త వెనక ముందుగా చేసి తీసుకెళ్లొచ్చు. ఈలోగా అంత కుంకుమ పువ్వన్నా తీసుకెళ్ళివ్వు. పాలల్లో కలిపి తాగితే కుంకుమ రంగులో 12 బిడ్డ పుడతాడంటారు. పొల్లలే అనుకున్నా. పర్వాలేదు, మొట్టమొదటిసారి మంచి సలహానే ఇచ్చావే. అక్క, కొంచెం పంచదారిస్తే వెళ్తాను. ఓహో, అసలు వచ్చిన సంగతి ఇదన్నమాట. ఎందుకొచ్చినా సలహా నచ్చింది కదా. సరే రా. ఇది సిమ్లా యాపిల్,
కాశ్మీర్ యాపిల్, ఇది దానిమ్మ పండు, ఇది గ్రీన్ యాపిల్. బావా, అసలు కడుపుతో ఉన్న వాళ్ళని పండ్లు తిను అంటారు ఎందుకు? అవునులే, నీకేం తెలుస్తాయి? నాదే పిచ్చి ప్రశ్న. అయినా అనుభవం ఉన్న వాళ్ళని అనుభవించిన వాళ్ళని అడగాలి కానీ నిన్ను అడగడం దేనికి? అమ్మమ్మ తినమంది తినడమే. నీలాగే గ్రానీ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అనవసరంగా నన్ను కామెంట్ చేసి చిర్రెత్తించుకో. సర్లే, అడగను, డిస్టర్బ్ చేయను కానీ ఏ యాపిల్ తినమంటావు? తిను, అన్నీ తిను. ఆశపోద్దానివిగా, ఏనాడు తిన్న మొహం కాదు. అవును, నేను ఆశపోద్దాన్ని. నేనన్నీ తింటానులే కానీ నీకు ఆశలు, స్పందన అలాంటివేం లేవా? షట్ అప్. ఓకే ఓకే ఓకే. యాపిల్ యాడ్ ఒకటి ఉంది తెలుసుగా నీకు? నీకు నన్ను చూస్తుంటే యాడ్ ఏమైనా గుర్తొస్తుందా? బకాసురుడు గుర్తొస్తున్నాడు. ఓహో, నోరు ఊరుతుందా? కావాలా? అయినా కోరికలు ఉంటాయిగా నోరు ఊరించడానికి, భరించడానికి. ఏయ్, నిన్ను. ఏయ్, అరవకు. పీక బిస్కి చంపేస్తా. ముయ్యనోరు. నోరు ఊరుతుందా? కావాలా? అయినా కోరికలు ఉంటాయిగా నోరు ఊరించడానికి, భరించడానికి. ఏయ్, నిన్ను. ఏయ్, అరవకు. పీక బిస్కి చంపేస్తా. ముయ్యనోరు. చంపు. ధైర్యం ఉంటే చంపు. చావడానికి నేను రెడీ, చంపడానికి నువ్వు రెడీనా? చంపు. ఇలా బతకడం కంటే అదే మంచిది. రా, చంపు చంపు. సాకేత్, సాకేత్. వచ్చిందిగా అమ్మమ్మ రాణి, నీ సంగతి చెప్తా. ప్లీజ్ ప్లీజ్ చెప్పకు, ప్లీజ్. రారా. ఏమిటి స్వర్ణ, ఎందుకలా కేకేశావు? ఏమైందమ్మా? ఏమైంది? అది ఏమిటి, వీడేమన్నా అన్నాడా? అనే ఉంటాడు, లేకపోతే ఎందుకు కేకేస్తుంది? తాతయ్య, నేనేం అనలేదు. అన్నావురా? అనలేదు. అన్నావురా? అనలేదు. అనే ఉంటావురా? అనలేదు. అన్నావు. అబ్బా, అనలేదు. ఆపండి. ఏం స్వర్ణ, అన్నాడా అనలేదా? అన్నాడు. ఏమన్నాడు? అదే కడుపుతో ఉన్నవాళ్ళు పండ్లు బాగా తినాలి, తినకపోతే పీక పిసికి చంపుతా అన్నాడు. మొదటిది బాగానే ఉంది, పీక పిసికి చంపుతాననడమే బాగోలేదు. అయినా దానికంత కేకలేయాల్సిన అవసరమే వచ్చింది? కేక వేసింది బావన్న దాని గురించి కాదు. పండు తింటుంటే కటుకున నాలుగు కొరుక్కున్నా. ఏంటేంటేంటేంటి, నువ్వు నాలుగు కొరుక్కున్నావా? వీడు కదా కొరుక్కోవాల్సింది. అది తింటుంటే వీడు కోరుకోవడం ఏమిటి అర్థం లేకుండా? సరే సరే, మీరు అర్జెంటుగా డాక్టర్ గారికి ఫోన్ చేయండి.